బుద్ధుంటే నేను మళ్ళీ ఓటేస్తానా? మా కుటుంబంతో వేయిస్తానా? మా చుట్టుపక్కల వాళ్ళతో వేయిస్తానా? బుద్ధుంటే చదువుకునేవాడు ఇంకొకడు ఎవడు ఓటేయడండి. అంతే కదండి. ఇప్పుడు నేను వలస వచ్చాను, నా భవిష్యత్తు నా పిల్లలు కూడా వలస రావాలని నేను కోరుకుంటానా? మీరే చెప్పండి. వద్దు కదా. నేను చెడిపోయినాను, నా పిల్లల్ని చెడగొట్టాను కదా, వాళ్ళని మంచి దారిలో చూపిస్తాను. సో అందుకు మంచి మంచి వాళ్ళకు ఓటేస్తాను. పక్కన వాళ్ళను, నాతోటి ఎంప్లాయీస్ నేనే ఉన్నాను. రీసెంట్గా నాతో పాటు వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మన కర్నూలు వాళ్ళు ఉన్నారు, అనంతపురము, ఇటు వైజాగ్ వాళ్ళు ఉన్నారు. సో రోజు నేను చేసే ఈ యొక్క జనసేన పార్టీ సోషల్ మీడియా చూసి, నా యొక్క ల్యాప్టాప్లో వాల్ పేపర్స్, ఫోన్లో ఇవన్నీ చూసి ఏంద్ర పిచ్చి అనేవాళ్ళు. సో నన్ను రోజు కామెంట్ చేశారు, నువ్వు ఎన్ని చేసినా జగనే గెలుస్తాడని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను కానీ వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. ఎందుకని? మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చాను? దానికి ఒకదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఎంతమందిని వదిలేసి వచ్చా కుటుంబాన్ని? ఒకవేళ నీకు పెళ్ళి ఏంటంటే మీ అమ్మని ఆడ వదిలిపెట్టి మీ భార్యతో ఇక్కడ ఉంటావు, భార్య పిల్లలతో. సో అది కాదు కదా సుఖము. తల్లిదండ్రులు అంటే కుటుంబం అంటే తల్లిదండ్రులు, నీ భార్య, నీ బిడ్డలు అందరం కలిసి ఉండాలి. సో అలాంటిది మనము ఒకే చోట మన ఇంటి దగ్గర నుంచి మనము ఆఫీస్కి వెళ్ళాలి, సంపాదన రావాలి అంటే మంచి పాలన చూసుకోవాలి. అందుకే కదా కర్నూలులో 3వ రాజధానిగా పెట్టారు. మీకు దగ్గరగా ఉంది కడప, కర్నూలు. అంటే కర్నూలు ఒకటే కాదు కదా, మూడు రాజధానులు అని చెప్పి కర్నూలు పెట్టారు. హైకోర్టు వరకే కదా రాజధాని కర్నూలు. మిగతా కార్యకలాపాల కోసం మేము అంత దూరం పోవాలి కదా. అయితే అమరావతి రాజధాని ఉన్న కరెక్ట్ అని మీ ఒపీనియన్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు కర్నూలు రాజధానిగా ఉండింది. సో ఇప్పుడు అమరావతిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఒక సామాన్యుడిగా ఎందుకంటే దూరం అటు శ్రీకాకుళము అక్కడ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆలోచించాలి. ఒక సామాన్య వ్యక్తి కర్నూలుకి రావాలంటే ఎంత అవస్థలు పడతాడు. అదే ఉండేవాడైతే కార్ వేసుకుని లేదంటే డ్రైవర్ని పెట్టుకుని రాగలడు. అది ఒక సామాన్య వ్యక్తి రావాలంటే ట్రైన్కి 4 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని ఆయన అవసరాల కోసము, ఆయన పనులు మానుకొని, ఆయన ఇంకొక పని కోసమే రావాలి. అదేదో మధ్యలో ఉంటే అందరికీ సమానంగా అవుతుంది కదా. సమన్యాయం జరగాలి ఎవరికైనా సరే, అది కామన్ మనిషి అయినా సరే, కోటీశ్వరుడైనా సరే. ఒక విషయం అడుగుతాను సార్ క్లియర్గా. మీరు భవిష్యత్తు కోసం మీరు చెప్తా అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళతో. ఖచ్చితంగా. కానీ 60 సంవత్సరాల పైన వయసు ఉన్న కొంతమంది సోషల్ మీడియా ఫాలో అవ్వరు, రాజకీయాల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు పరిస్థితి పరిణామాల మీద. అలాంటి వారికి మీ జనసేన సపోర్ట్ చేసే విధంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఒక జనరల్గా చెప్పాలంటే 60 ఏళ్ళ పైబడిన వారు ఒకటే ఆలోచిస్తారు, అమ్మయ్య 1వ తేదీ వచ్చింది, పెన్షన్ పడింది, ఎక్కడ ఉన్నా సరే ఊర్లోకి పోవాలా, వాలంటీర్ వస్తాడు, డోర్ కొడతాడు, వాళ్ళకి తెలిసింది అదొకటే. అంతేనా? వాళ్ళు ఏంది బతికిన రోజులు పెన్షన్ వస్తుంది, తర్వాత కాలం చెల్లిపోతుంది. వాళ్ళు ఆలోచించారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు ఏంది, అమ్మాయి నేను సంపాదించిన, నా కొడుకులు బాగుపడినారు, నా ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తా, అంతే కథం. వాళ్ళకి తెలియదు కదా ఉద్యోగాలు ఏంటి, ఎలా కష్టపడతారు పిల్లలు అడిగిపోయి. ఇప్పుడు ఇంత దూరం నుంచి అడిగి పంపిస్తున్నాం, హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు, హైటెక్ సిటీకి, అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి పోవాలంటే ఎంత కష్టాలు పడుతున్నాడు, అవన్నీ వాళ్ళకి తెలియదు. ఎందుకు ఆడ కూర్చొని అమ్మయ్య నా కొడుకు 7 లక్షల రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు అని గొప్పలు చెప్పుకుంటారు. ఆ 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే 1,00,000 లీటర్లు చెమట కార్చాల్సి వస్తుంది. అదే సొంత జిల్లాలో ఒక 2 కంపెనీలు పెట్టండి. ఎందుకు? జనసేన గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరోనే క్లారిటీ లేదు, వీళ్ళేం అభివృద్ధి చేస్తారంటున్నారు వైసీపీ. ముఖ్యమంత్రి అనేది కాదు అండి ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు స్వార్థం కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను, స్వార్థం కోరుకోలేదు. నువ్వు స్వార్థం కోరుకుంటున్నావు. ఎవరు 24 సీట్లైనా ఇచ్చింది, నేను ఎందుకు పోటీ చేయాలా? నువ్వు స్వార్థం నీకెందుకయ్యా? 24 సీట్లు ఇస్తే అన్ని కోట్లు అంత రాజ్యసభ వదులుకొని వచ్చాడు ఆయన. ఆయనకు సీఎం పదవి, ఆయనకు సీఎం గురించి ఆలోచించలేదు. అరే మీ భవిష్యత్తు కోసం నేను వచ్చానరా, మీ కోట్లు నేను ఖర్చు పెట్టి మీ భవిష్యత్తు కోసం వచ్చానరా, నాకు సీఎం పదవి గురించి మీరేంద్ర ఆలోచించేది, మీ భవిష్యత్తు గురించి ఆలోచించారంటారా? లే. ఇక్కడ క్లియర్గా ఒక క్వశ్చన్ సార్, జనసేన పార్టీ అంటే గోదావరి జిల్లాలో వైజాగ్ లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రాయలసీమలో జనసేన పార్టీ పరిస్థితి ఏంది? అసలు పార్టీ ఉందా లేదా ఏంది? ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో పవన్ కళ్యాణ్ గారికి ఫాలోవర్స్ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. చెప్తాను మాట. ఇతను కమలాపురం, నేను రాజంపేట, అనంతపూరు, తాడిపత్రి, రాజంపేట, ఇక్కడే అందరు రాయలసీమ వాళ్ళు ఉన్నాము. మీరు ఎలా చెప్తారు ఆ మాట? లేదు, తప్పు ప్రచారం అదంతా. ఖచ్చితంగా రాయలసీమలో జనసేన ఉంది. మాది కడప జిల్లా రాజంపేటలో జనసేన జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభల్లో కూడా ఒకసారి చెప్పారు, ఈ రాజోల్లో వెలిగించిన దీపం కడప జిల్లా రాజంపేటలో వెలగాలి అని. లేకుండానే అంటారా పవన్ కళ్యాణ్ ఆ మాట? కడప ఖచ్చితంగా బలంగా ప్రతి గ్రామంలో. ఇంకొకటి కూడా చెప్తాను, అనంతపురంలో నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, సో 24 సీట్ల గురించి ప్రస్తావన వచ్చిన తర్వాత నేను కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి చాలా మందిని చూశాను. సో వాళ్ళు డిప్రెషన్కి అయ్యో బాధపడో ఇంకా నేను సైన్ ఆఫ్, సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టాను అని వెళ్తున్నారు. కానీ కడప జిల్లాలో నా సర్కిల్లో, నా టచ్లో ఉన్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా వెనకడుగు వేయలేదు. ఈవెన్
కడప జిల్లాలో ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కూడా తెలియదు. మా నియోజకవర్గం పక్క నియోజకవర్గం ఇవ్వకపోయినా కూడా సో మేము జన సైనికులుగానే ఉంటామని ఇప్పటికీ చెప్తున్నారు. ఒక్కరు కూడా వెనకడ వేయలేదంటే ఇంకా మీకు అంతకంటే ఇంకా ఏం కావాలో చెప్పండి. ముఖ్యమంత్రి గారు సొంత కడప జిల్లాలో కూడా వైసీపీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అంటారు మీరు? 100%. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం కానీ సీఎం కడప జిల్లా, మీరు దెబ్బతింటున్నారంటే ఏమంటారు? మీరు దెబ్బతింటే నేను కూడా దెబ్బతిన్నట్టే కదా. రాష్ట్రం అందరికీ ఒకటి సమన్వయ పాలన అంటున్నాడు కదా, సమానంగానే అన్యాయం చేస్తున్నాడు. సో అంతే కదా, అన్యాయం అందరికీ ఒకేలాగా చేస్తున్నాడు. సీఎం ఒకేలాగా చేస్తాడు. ఇప్పుడు కలెక్టర్ని తీసుకుందాము, కడప జిల్లాకి అంతటికి కలెక్టర్ తప్పుగా అనుకోద్దండి. సో కడప జిల్లాలో కలెక్టర్ అభివృద్ధి చేస్తే కడప జిల్లా అంతా అభివృద్ధి అయినట్లే కదా. కడప అభివృద్ధి అయిందంటారు కానీ లేకపోతే కడపలో కొంత భాగమే అభివృద్ధి అయింది అనేది రాదు కదా. కడప జిల్లా కలెక్టర్ చేశాడు అనేది వస్తుంది కానీ కడపలో ఆ గ్రామం అభివృద్ధి చెందలేదు, ఆ మున్సిపాలిటీ అభివృద్ధి అనేది రాదు కదా. సో సమానంగానే ఇబ్బంది పడతారు ఎవరైనా సరే, అందరికీ సమానంగానే ఇబ్బంది ఉంటుంది. రాయలసీమ జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. అడగండి. అసలు మీ తెలుగుదేశం జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 98% హామీలు అమలు చేశామని చెప్తున్నారు, బలంగా ఉన్నామని చెప్తున్నారు, 175 అంటున్నారు. మీకు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక మాట, మీరు మీ ఊర్లలో ప్రశాంతంగా తిరగాలంటే వైసీపీకి ఓటు వేయకూడదు, జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేయాలా. ఇదే మొదటిగా అందరికి చెప్పాలా. అందరు కూడా అనుభవిస్తున్నారు దీని ఊర్లలో. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు హలో ఏపీ బై బై వైసీపీ, వర్కౌట్ అవుతుందంటారా? 100%. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. అంటే మామూలుగా గణాంకాలు చెక్ చేసుకుంటే 2019 వరకు మన స్టేట్ 10th పరిస్థితులు తీసుకోండి. సో 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ తీసుకోండి. సో ఆన్ అండ్ యావరేజ్గా 2014 నుంచి 2019 స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 87 to 92% ఉంది. సో 2019లో లాస్ట్ టైము మన 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ 92 ఉంది. కానీ ఇప్పుడు సో ప్రస్తుత పరిస్థితుల్లో 2023 అండ్ 2024 కమింగ్ 2023లో 66% స్టేట్ పాస్ పర్సంటేజ్ 66. 60 అంటే 100లో 66 మంది 10th పాస్ అయితే ఆ 66 మందిలో 40 మందో 50 మంది ఇంటర్ పాస్ అయితే సో కనీసం 35 మంది కూడా ఒక డిగ్రీ అందుకోలేని స్టేట్లో మన రాష్ట్రం ఉంది. సో అంటే ఇదే ఇప్పుడు 35 మంది కూడా పాస్ అవ్వకపోతే మనకు ఉద్యోగాలు ఇంకేం వస్తాయి? సో దానికి కంపల్సరీగా మన అన్న ఏమో గ్రామ వాలంటీర్ని ఇస్తున్నాడు. అంటే తనే ఎవడు చదవకుండా చేసి ఒక 5,000 మన మొహాన ముష్టి వేసి, సో అంటే నేనేం తప్పుగా అనడం లేదు, పక్కా ప్రణాళికతో ఇదే జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. సో ఎవడు ఎదగకూడదు, అంటే వాళ్ళు చెప్పిన విధంగానే పనిచేసేలాగా తనకు నచ్చినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేశాడు, కంప్లీట్గా డిగ్రేడ్ చేశాడు. సో సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని యాక్టివ్ చేసి ఒక నిమిషం సార్, డిగ్రేడ్ చేశారని మీరు అంటున్నారు. నాడు నేడు కుండా అద్భుతంగా స్కూల్స్ చేశాం, we are beating with the corporate schools, that the statement they have given from YSSC. what do you answer to this? గోడలకి పెయింట్లు వేసినంత మాత్రాన ఎప్పుడు చదువు రాదండి. సో 54,000 మంది పోస్ట్ ఇచ్చారు కదా సార్ మొన్న, అట్లాంటారు. సో డిఎస్సి పోస్టులు 54,000 టీచర్, స్టేట్లో 14,000 స్కూల్స్కి ఒకే ఒక టీచర్ ఉన్నారు, 14,000 స్కూల్స్కి. సో 54,000 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో డిఎస్సి పోస్టులు 54,000 ఖాళీ ఉన్నాయి. 2019లో 27,000 ఉన్నాయి. ఇప్పుడు అవి సో కాలగమనైనా సో 54,000 అయ్యాయి. 54,000కి ఇచ్చింది ఏంటండి? 6,000 ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారండి? సో కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేదానికి చాలా ఆస్కారం ఉంది. సో దీని బట్టి రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నారు కాబట్టి, రాయలసీమ జిల్లాలో అనగానే మంత్రిగా ఫస్ట్ వినిపించే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన పనితీరు ఎలా ఉంది సార్? దాని గురించి మీకు తెలిసి మాట్లాడండి. పెద్దిరెడ్డి గారి పనితీరు గురించి మాట్లాడే అంత స్థాయి మాకు లేకపోవచ్చు. మహా అయితే అంటే ఇది మాది రాజంపేట కాబట్టి మాకు జరిగిన నష్టం మేము చెప్తున్నాము. సో మాకు జరిగిన నష్టం ఏమంటే, సో మీకు 2020-21 మీకు ఐడియా ఉంటుంది. సో రాజంపేటలో వరదలు ఎక్కువ వచ్చాయి. సో వరదలు ఎక్కువ రావడం వల్ల సో అక్కడ డ్యామ్ కొట్టుకోపోయింది. సో 2019 నవంబర్ 19వ తేదీ అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో అన్నమయ్య డ్యామ్ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ కారణాల చేత డ్యామ్ కొట్టుకోపోయింది. 40 చేంజ్ పీపుల్ చనిపోయారు. అండ్ చాలా పక్షులు అనిమల్స్ అన్నీ చనిపోయాయి. అండ్ మెయిన్ ఇప్పుడు ఏమొస్తుందంటే అక్కడ కారణము
అక్కడ దాని పక్కనే చెయ్యర్ నది ఉంది. ఆ చెయ్యర్లో నుంచి ఫ్లడ్స్ కి వచ్చిన వాటర్ అంతా ఆడున్న ఇసుకనంతా పొలాల్లో కప్పేసింది. ఓకే ఇప్పుడు ఆ పొలాల్లో అది క్లీన్ చేపించేదానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇసుక మేటలు ఏర్పడి అంటారు. ఇప్పుడు ఆ మెటల్ అది ఏర్పడడం వలన ఎవరు అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. మళ్ళా వాళ్ళు కూడా అక్కడి నుంచే వలసలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ముందే రాజంపేట, రాయచోటి ఈ ఊర్లలో గల్ఫ్కి వెళ్ళే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఈ చేయడం వల్ల ఈ వ్యవసాయం కూడా దెబ్బతినడం వల్ల ఇంకా గల్ఫ్కి ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందరు వెళ్ళిపోతున్నారు కూడా. అదే సార్, రైతే దేశానికి వెన్నుముక్క అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరేమో డిఫరెంట్ గా చెప్తా ఉన్నారు. రైతే వెన్నుముక అని జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు, కానీ అక్కడ ఆచరణ ఏం లేదు. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇసుకలు తీసుకోలేక, సో దానికి మినిమం అంటే ఒక 5 lakhs ఖర్చు అవుతా ఉంది. సో అంటే ఓవరాల్ గా ఒక్కొక్క రైతుకి పడే ఖర్చు. కానీ అక్కడ లాస్ట్ 2 years నుంచి ఎయిదర్ తను ఇసుక తీసుకోలేకున్నాడు. సో ఇసుక అంటే ఒకవేళ ఇసుక తీసుకుంటే ఒక 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. సో ఆ 10 మంది ఉపాధి పోతా ఉంది, తను ఆర్థికంగా నెట్టుకురాలేకున్నారు. వాళ్ళు ఇది ఇల్లు మొత్తం కొట్టుకోమనే మెజారిటీ అక్కడ ఉండే ఏంటి అంటే మొత్తం అదంతా సెడెంటరీ పాపులేషన్. సో వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక ఇంటికి 2-3 గోవులు ఉండేవి. మళ్ళీ సాయంకాలం అయితే సో ఇలా అంటే వాళ్ళకి ఇలా మొత్తం గోవులన్నీ చనిపోయాయి. సో గోవుల ద్వారా రూపాయి ఆదాయం లేదు. సో అగ్రికల్చర్ లేదు. సో వాళ్ళకి సో ఎక్కడన్నా వెళ్ళి పని చేద్దామంటే ఎక్కడ పని దొరకడం లేదు. సో చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఇల్లులు కట్టించలేదు. అక్కడ ఒక SC/ST కాలనీ ఉన్నింది. సో ఆ కంప్లీట్ కాలనీ 200 మంది ఇల్లులు కోల్పోయారు. ఇప్పటికీ వాళ్ళు టెంట్లలోనే ఉన్నారు. అన్నమయ్య జిల్లా పులప్తూరు, తొగూరుపేట, రామచంద్రాపురం, అటు నుంచి ఇంకా ముందుకు వస్తే గుండ్లూరు, ఇసుకపల్లి. లేవు. ఈ వాళ్ళకి కూడా బేస్ మెటల్ వరకు వచ్చినాయి, గోడలు పూర్తయినాయి. లేదు. అవి ఆ ఇల్లు బెంగళూరులో ఒకటి, పులివెందుల్లో ఒకటి, వైజాగ్ లో రిషికొండ పైన ఒకటి, తాడేపల్లిలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి.